సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద కొత్త వీడియో. గైస్ ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే మనమైతే సోలో వర్సెస్ స్క్వాడ్లో ఫస్ట్ గేమ్ ఛాలెంజ్ అయితే ఆడబోతున్నాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. That it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right. సో గైస్ మనమైతే క్లాక్ టవర్లో అయితే ల్యాండ్ అయిపోయాం అనమాట. మనకైతే ఫస్ట్గా ఏ గన్ అయితే దొరుకుతుంది, ఆ గన్ తోటే బోయ్ అయితే కొట్టాలన్నమాట. సో ఇక్కడైతే ఏ గన్ అయితే దొరకట్లేదు. సో మనం త్వరగా ఎరుకులు ఎనిమిస్ అయితే వచ్చేస్తారు. సో మనకైతే ఎక్సమ్ అయితే దొరికేసింది అనమాట, పర్లేదు మంచిగానే. సో పై స్కానర్లో అయితే ఎనిమిస్ కనబడుతున్నారు, వాళ్ళకి కూడా ఒక హెడ్ షాట్లు అయితే ఇచ్చేద్దాం. అరే ఇక్కడ ఒక ఎనిమిది దిగింది, దానికి ఒక హెడ్ షాట్ ఇద్దాం. ఇంకోటి ఎక్కడికో పారిపోతున్నాడు, ఆడికి కూడా ఇచ్చేద్దాం అనమాట. సో వాడు ఎక్కడ ఉన్నాడు, కింద అయితే లేడు. అరే పక్కకి వెళ్ళిపోడు. అరే యార్ మనం అయితే త్వరగా అయితే ఫుల్ కిల్ అయితే చేశారనమాట అన్న కూడా. సో వాడు అకౌంట్ అరే 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 పారిపోతున్నాడు గాయస్. వాడైతే వాడికైనా హెడ్ షాట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. సో వాడికి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఫుల్ కిల్ చేసుకోవాలి, పైన దాన్ని కూడా ఒకసారి ఫుల్ కిల్ చేసుకొని వాడు స్క్వాడ్ ఎక్కడ ఉందో అయితే చూడడానికి వెళ్ళాలి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో వీడియోకి లైక్ చేసుకోండి గాయస్. ఈయనైతే ఫుల్ కిల్ అయితే చేస్తాం అనమాట. సో స్కానర్లో అయితే ఇంకొకరితో అయితే కనబడుతుంది. సో ఆయన కూడా కిల్ అయితే చేయడానికి వెళ్దాం అనమాట. సో ఇక్కడ అయితే ఎనిమిస్ అయితే ఎవరో ముగ్గురు ఉన్నట్టయితే కనబడుతున్నారు. సో మనం త్వరగా వాళ్ళ ముగ్గురు. అరే బ్యాక్ సైడ్, అరే యార్ బ్యాక్ సైడ్ అయితే ఒక అమ్మాయి అయితే ఉందన్నమాట. దానికి కూడా బుర్రగా అయితే ఇచ్చేద్దాం అనమాట. బయటకు రా బుర్రగా అయితే ఇచ్చేసాం గైస్. దీనికి కూడా ఫుల్గా అయితే హెడ్ షాట్ రెడ్ నెంబర్స్ అయితే ఇచ్చేసాం అనమాట. సో ఎదురుగా అయితే ఒక ఎనిమిది అయితే కనబడుతున్నాడు, ఆడికి కూడా ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేయడానికి అయితే వెళ్దాం. సో వాడు ఎదురుగా అయితే ఎక్కడ ఉన్నాడు. సో మనం అయితే త్వరగా అయితే ఆయన కూడా కిల్ అయితే చేసేయడానికి అయితే వెళ్ళాలి మామ. ఇక్కడైతే కూడా ఉన్నాడు, ఆయన స్వర్గానికి అయితే పంపించేద్దాం. అరే రెడ్ నెంబర్స్, ప్యూర్ రెడ్ నెంబర్స్ గైస్. ఆయన అయితే ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం అనమాట. స్కానర్లు ఇంకొక ఇద్దరు అయితే కనబడుతున్నారు, వాళ్ళని కూడా ఫుల్ కిల్ అయితే చేయడానికి అయితే వెళ్దాం. సో ఇక్కడైతే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట, ఆడికి కూడా ఇచ్చేద్దాం. ఆడికి రెడ్ నెంబర్స్ ఆడిపోతారు, రెడ్ నెంబర్స్ హెడ్ షాట్ అయితే ఇచ్చేస్తాం అనమాట. సో ఇంకొకరితో అయితే ఉందన్నమాట, దానికి కూడా ఇచ్చేద్దాం అనమాట. సో అది బయటకు వస్తే ఇచ్చేద్దాం. అరే తగలట్లేదు, అరే బాడీ అయిన పర్లేదు కొడాలి గైస్, టీమ్ అయిపోట్. సో గైస్ మనకైతే ఫుడ్ సౌండ్స్ అయితే వినబడుతున్నాయి అనమాట. వాడు ఎక్కడ వెళ్తున్నాడో వాడికి అయితే హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం అనమాట. అరే యార్ కింద ఉన్నాడు, వాడికి అయితే హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాము. అరే యార్ బాడీ షాట్ అయితే తగిలింది గైస్, పర్లేదు ఏమవుదో. సో గైస్ ఈ వీడియోలో అయితే నేను ఎన్ని టీమ్ వైపోర్ట్స్ అయితే చేశానో కామెంట్ అయితే చేయండి గైస్. ఇక్కడైతే ఒక ఎదురుగా అయితే క్రాస్ ఫైట్ అయితే జరుగుతుంది, అందులో ఒక్కడినైనా చంపాలన్నమాట ఖచ్చితంగా. సో వాడైతే ఎదురుగా అయితే ఉన్నాడు, వాడికి హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం. అరే యార్ కనెక్ట్ అవ్వట్లేదు, పర్లేదు. అరే యార్ కనెక్ట్ అవ్వట్లేదు. అరే బ్యాక్ సైడ్ కూడా క్రాస్ ఫైట్ అయితే జరుగుతుంది. సో మనం ఫ్రంట్ ఒకటి డ్యామేజ్ ఇచ్చాం కాబట్టి ఆడికి అయితే ఫుల్ కిల్ అయితే చేయడానికి వెళ్దాం. సో అరే నాకైతే చేస్తాం అనమాట. సో ఫుల్ కిల్ అయితే రే నా కిల్ చోర్ చేయకరా రే యార్ గాయస్. నా కిల్ చోర్ అయితే చేస్తాడనమాట. ఆడు అయితే అస్సలు వదలకూడదు గాయస్. ఈయనైతే స్వర్గాన్ని అయితే పంపిస్తుంది అనమాట. అరే యార్ కనెక్ట్ అరే యార్ అయితే స్వర్గానికి అయితే పంపిస్తాను అనమాట ఈయనైతే. సో మనకైతే ఎదురుగా ఇందాక క్రాస్ ఫైట్ అయితే జరిగింది కదా, అక్కడికైతే వెళ్దాం గాయస్. ఇక్కడ అయితే ఎనిమిది అయితే ఎవరు లేనట్టున్నారు. అరే ఎదురుకున్నాడు, ఆడికి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం అన్నది. ప్యూర్ రెడ్ నెంబర్స్ అయితే ఇచ్చాం అనమాట. ఆడికి ఫుల్ కిల్ అయితే చేసుకుందాం. సో మనకైతే చాలా హెల్త్ అయితే తగ్గించాడనమాట ఆడు. సో మనం త్వరగా హెల్త్ కిట్ వేసుకొని వేరే దిక్కునికి అయితే వెళ్దాం అనమాట. సో వీడి దగ్గర ఏమైనా ఎక్సమైట్ ఉంటే బాగుంది గైస్, ఎక్స్ట్రా ఎక్సమైట్. సో లేదు, వీడి దగ్గర కూడా ఎక్సమైట్ అయితే లేదు. అరే ఆగరా ఒకసారి ఆగరా, నీకు అయితే హెడ్ షాట్ అయితే ఇచ్చేస్తాను అనమాట. అది ఎక్కడున్నాడు, ఎదురుగా అయితే ఉన్నాడు, ఆడికి అయితే ఒక హెడ్ షాట్ ఇచ్చేద్దాం అనమాట. అరే యార్ అన్ని బాడీలో అయితే తగిలింది, పర్లేదు గైస్. సో ఫుల్ కిల్ అయితే చేసుకోవాలన్నమాట, అన్ని ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం అనమాట. సో గైస్ మనమైతే ఇక్కడి నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్దాం అనమాట. ఎదురుగా అయితే ఒక క్రాస్ ఫైట్ అయితే జరుగుతుంది, చాలా మంది అయితే ఉన్నట్టున్నారు. సో మనకి స్కానర్లో అయితే మన పక్కన అయితే ఒక ఎనిమిది అయితే కనబడుతుంది. ఇక్కడ ఎదురుగా అయితే కిల్లిపాపు ఉంది, దానికి అయితే ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం. అరే ఆగు ఎక్కడికి వెళ్తున్నాం. దీన్ని అయితే ఫుల్గా అయితే నాక్ చేస్తాం అనమాట. మనకి ఇంకా ఎదురుగా అయితే ఒక క్రాస్ ఫైట్ జరుగుతుంది. అరే కనెక్ట్ తగిలింది ఈయన ఒక నాక్ అయితే చేస్తాం అనమాట. ఆ టీం అయితే ఎక్కడికో పారిపోతున్నట్టుంది. సో ఇద్దరు అయితే పారిపోతున్నారు అనమాట. ఇక్కడ అయితే ఒక రవేస్తున్నట్టున్నాడు, అనేది ఫుల్గా అయితే చేసారు ఖచ్చితంగా. సో మనం అయితే నాక్ చేసిన అయితే ఫుల్ కిల్ అయితే చేస్తాం అనమాట. మన పక్కన ఇంకో క్రాస్ ఫైట్ అయితే అక్కడ ఒక ఎనిమిది ఉన్నాడు, ఆడికి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేది. అరే డ్రాగ్ ఎక్కువైపోతుంది గైస్, వీడికి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేది అనమాట. వీడికి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం అనమాట. సో ఇక్కడైతే చాలా మంది ఎనిమిస్ అయితే ఉన్నారనమాట గైస్. మనం త్వరగా అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే బెటర్ అనమాట. ఇక్కడ ఏదో ఒక ఎనిమిది. అరే ఒకసారి ఆగండ్రా. అరే మనకైతే చాలా అయితే లాగేశారు గైస్. ఇక్కడ చాలా మంది ఎనిమిస్ ఉన్నారు. మన ఇక్కడ నుంచి అయితే ఫుల్గా అయితే పారిపోవడం బెటర్ గైస్. మనం ఇక్కడ నుంచి అరే ఒక్క నిమిషం ఆనరా, ఒక్క నిమిషం ఆనరా, వెళ్ళిపోతున్నాను ఆనరా. దీన్ని అయితే గుద్దేసి టీమ్ అయిపోయి చేస్తాం అనమాట. సో గైస్ మనకైతే వాళ్ళు వెంటడు చంపేసేలా ఉన్నారనమాట. మనం త్వరగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి, సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోతాం. అరే ఒక్క నిమిషం ఆనరా, వెళ్ళిపోతున్నాను ఆనరా.
యార్ గాయస్ మొత్తం ఫుల్గా అయితే లాగేస్తున్నారు అనమాట. మనం అయితే సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోవడం బెటరు. నాకైతే ఇక్కడ అయితే ఫుడ్ సౌండ్స్ అయితే వినబడుతున్నాయి. పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎందుకైనా మంచిది రివైవ్ చేయడానికి అయితే వస్తారు ఎనిమీస్. ఇక్కడ ల్యాండ్ మైన్స్ అయితే పెడేద్దాం. సో పైకి వెళ్ళి ఇక్కడైతే ఎదురు ఒక ఎనిమీ ఉన్నాడు, దానికి ఒక హెడ్ ఎక్కిద్దాం. అరే నాక్ అయింది, పర్లేదు. ఫుల్కిల్ ఎత్తు చేసుకోవాలి. అరే ఇప్పుడు ఫుల్కిల్ అయితే అయిపోయాడు అనమాట. మనం అయితే క్రాస్ ఫైట్ జరుగుతుంది. సో మనం అయితే త్వరగా అయితే పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడైతే ఒక ఎనిమీ అయితే ఫుడ్ సౌండ్స్ అయితే వచ్చాయి గైస్ మనకి. సో ఇక్కడైతే ఎనిమీస్ అయితే ఉన్నట్టున్నారు. సో అక్కడైతే ఎదురుగా అయితే ఒక ఎనిమీ అయితే పరిగెడుతున్నాడు అనమాట. వాడిని కూడా నాకైతే చేస్తాం అనమాట. ఫుల్ కిల్ కూడా చేస్తాం అనమాట. సో మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే చాలా అయితే ఎనిమీస్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ ఎదురుగా అయితే క్రాస్ ఫైట్ అయితే జరుగుతుంది. సో అరే ఎవడో లాగేసాడు అనమాట మనకి. సో హెల్త్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే ఎవడో ఒకటి చేసేస్తాడు అనమాట. నాకైతే ఫుడ్ సౌండ్స్ అయితే వినబడుతున్నాయి గైస్, ఫుడ్ సౌండ్స్ అయితే వినబడుతున్నాయి. సో ఎదురుగా అరే ఇక్కడైతే ఎనిమీ ఉన్నాడు అనమాట. అరే ఒప్పున సారీ కత్తి వచ్చింది. అరే హెల్త్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయిపోవడం బెటర్ గైస్. సో మనమైతే త్వరగా అయితే హెల్త్ వేసుకోవాలి. సో మనమైతే త్వరగా అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఒక నీడైతే చేసి చూద్దాం ఫ్లాష్ ఫ్రీజ్. అరే మనకే పడింది అనమాట. సో మనమైతే త్వరగా అయితే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడం అయితే బెటర్. హెల్త్ కిట్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. సో గ్యాస్ మనం ఇక్కడ నుంచి అయితే ఎంత స్పీడ్గా అయితే ఎస్కేప్ అయిపోతే అంత మంచిది గైస్. ఖచ్చితంగా అయితే అన్ని చంపడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో ఎక్కడైతే ఉన్నాడు కనిపించట్లేదు గైస్. మనం అయితే ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయిపోవడం బెటర్. సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఎక్కడ ఉన్నాడు కనిపించట్లేదు. సో మనం అయితే వెహికల్ వేసుకొని అయితే సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో త్వరగా అయితే వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఎవడొకడు చెక్కేస్తాడనమాట. సో మనం అయితే త్వరగా అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే ఒక క్రాస్ ఫైట్ జరుగుతుంది. సో మనమైతే త్వరగా అయితే కొండ ఎక్కేసి అయితే పైనుంచి అయితే కొట్టడానికి అయితే వీలవుతుంది గైస్. సో ఇక్కడైతే ఉందామన్నమాట. మనమైతే చాలా సేఫెస్ట్ ప్లేస్లో అయితే ఉన్నామన్నమాట. జోన్ కూడా మనకే సహకరిస్తుంది. సో మన ఎదురుగా అయితే ఒక ఎనిమీ అయితే కనబడుతున్నాడు. వాడైతే క్లారిటీగా కనిపించట్లేదు, ఎనిమియో కాదు తెలియట్లేదు. సో వాడికి ఎనిమిది అనుకుంటా గైస్, ఎనిమిది గైస్. వాడు ఫుల్ డ్యామేజ్ అయితే ఇస్తాం అనమాట. అరే కిల్ అయితే దొబ్బేసాడు గైస్ అప్పుడు. అరే మేర కిల్ ఇంకోటి అయితే చోరు చేసాడు అనమాట. ఎదురుగా అయితే ఒక క్రాస్ ఫైట్ జరుగుతుంది. సో అలా అయితే ఖచ్చితంగా కొండ మీదకి అయితే రావాల్సిందే గైస్, ఎందుకంటే మనం అయితే సేఫ్ జోన్లో అయితే ఉన్నాం అనమాట. సో మనం అయితే ఇక్కడైతే ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి గైస్. ఇక్కడైతే ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎక్కడ ఉన్నాడు? నాకైతే ఫుడ్ సౌండ్స్ అయితే అనమాట గైస్. ఎక్కడ ఉన్నాడు ఖచ్చితంగా, ఆడెక్కడున్నాడు అనమాట. ఎక్కడున్నాడు? నాకైతే ఫుడ్ సౌండ్స్ అయితే వచ్చాయి గైస్. ఎక్కడ ఉంటాడు ఖచ్చితంగా. అడిగైతే కనబడితే మాత్రం ఖచ్చితంగా హెడ్ షాట్ అయితే కొడతాను గైస్. అడిగి కనబడితే మాత్రం ఎదురుగా అయితే ఉన్నాడు గైస్. అడిగైతే ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేది అనమాట. ఒక్కనే నీకైతే హెడ్ షాట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. అడిగి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడైతే ఉన్నాడు. అరే కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇడికైతే ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేది అనమాట. అరే ఎలిమినేట్ అని వచ్చింది గైస్. అచ్చా పర్లేదు, ఏం కాదు. మనకైతే బోయ్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో మిగతా వాళ్ళు ఎక్కడున్నారో అయితే చూసుకోవడం బెటర్. అందరూ పైకి రావడానికి అయితే ట్రై చేస్తారనమాట. కొండపైకి అయితే వస్తారు ఖచ్చితంగా ఎవడో ఒకడు. సో 6 అయితే ఉన్నారనమాట. వాళ్ళని కూడా అయితే ఫుల్గా అయితే చంపేయాలన్నమాట. వాళ్ళని బోయ్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను గైస్. మనకే ఇంకా బెటర్ గైస్, మనకైతే చాలా బెటర్. ఎందుకంటే జోన్ కూడా మనకే సహకరిస్తుంది అనమాట. సో ఎనిమీస్ ఇక్కడికే వస్తారు ఖచ్చితంగా. మనం త్వరగా అయితే ఎనిమీస్ని అయితే చంపాలి ఖచ్చితంగా. సో ఎవడు కనిపించట్లేదు. ఇక్కడైతే ఒక ఎనిమీ వచ్చాడనమాట. దానికి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం అనమాట. సో అరే కనెక్ట్ అవ్వట్లేదు. ఎక్కడున్నాడు? గ్లోవల్ వెనకాల దాక్కున్నాడు అనమాట. అడిగైతే సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనమాట. ఎక్కడైతే హెడ్ షాట్ అయితే ఇస్తాను గైస్, హెడ్ షాట్ అయితే ఇస్తాను అనమాట. సో ఇంకా ఇద్దరైతే క్రాస్ ఫైట్ అయితే చేస్తున్నారు అనమాట కింద. సో ఆడుకు కింద ఉన్నదానికి అయితే ఫుల్గా అయితే నాక్ చేస్తాం అనమాట. ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు, ఇంకో లాస్ట్ ఎనిమిది అనమాట. వీడికి హెడ్ షాట్ అయితే ఫినిష్ చేద్దాం అనమాట. హెడ్ షాట్ అయితే కొడేస్తాం అనమాట గైస్. బోయ్ అయితే కొడేసి ఇదేనమాట ఇది ఈరోజు వీడియో. సో గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మన వీడియోని అయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తుంటాయి గైస్ మన ఛానల్లో. సో మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయాలి గైస్. ఉంటాను మరి, బాయ్. Essa tá quente, a parada mais pra frente. Vem, não tá contente. Segura mais